వెల్కమ్ టు PM7 మీడియా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మించిన భారీ చిత్రం పుష్ప 2 గత డిసెంబర్ లో ప్రేక్షకులకు ముందు వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం 1850 కోట్లు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. నార్త్ రన్ లో దాదాపు 1000 కోట్లు వచ్చినట్లు వెల్లడించింది. బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టి త్వరలోనే దంగల్ మూవీ రికార్డును కూడా బద్దలు కొట్టబోతున్నట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దంగల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లు వచ్చాయి. మరో 150 కోట్లు పుష్ప 2 సాధించగలిగితే దంగల్ రికార్డును బద్దలు కొడుతుందని మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు అంటున్నారు. ఇటువంటి తరుణంలోనే ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. మైత్రి మూవీస్, దిల్ రాజు, భైరవం నిర్మాతతో పాటు సినిమాలకు ఫైనాన్స్ చేసే అభిషేక్ అగర్వాల్, రంగయ్యపై కూడా దాడులు జరిగాయి. పుష్ప 2ను నిర్మించిన మైత్రి మూవీస్ కార్యాలయం కన్నా ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి డిస్ట్రిబ్యూషన్ పైనే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎక్కువగా దృష్టి సారించారు. సినిమా విడుదలకు ముందే 1000 కోట్లు వచ్చాయని పుష్ప 2 యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత కూడా కలెక్షన్లు ఎంత వచ్చాయో వరుసగా కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేసిన దాడుల్లో లెక్కలేని తేడా వచ్చినట్లు తెలుస్తుంది. పుష్ప 2కి వచ్చిన కలెక్షన్స్ అన్ని ప్రకటించిన వాటికి, చెబుతున్న వాటికి, వచ్చిన వాటికి ఏమాత్రం పొసగడం లేదని తెలుస్తుంది. మైత్రి డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలన్నీ చూస్తున్న శశిధర్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నించినట్లు తెలుగు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. కట్టే పన్నుకు, జీఎస్టీకి కూడా అస్సలు సంబంధం లేకపోవడంతో కొన్ని కీలక పత్రాలను అధికారులు తీసుకువెళ్లినట్లు సమాచారం. దీనిపై పుష్ప 2 నిర్మాతలు ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. ఇక మైత్రి మూవీస్ అధికారికంగా ప్రకటించేంత వరకు పుష్ప 2 సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయనేది సస్పెన్స్ అంటున్నారు. అప్పటి వరకు ఇంత వచ్చింది, అంత వచ్చింది, ఆ రికార్డును బద్దలు కొట్టాం, ఈ రికార్డును బద్దలు కొట్టామని మాట్లాడుకోవటమే గాని అఫీషియల్ కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.